అయ్యో అమెరికా ఏమనుకుంటుందో అని ఫీల్ అయ్యే రకం అయితే ఈనాడు భారతదేశం లేదు. ఆయిల్ వ్యవహారంలో కావాలని మనల్ని ఇబ్బంది పెడతారు, రష్యా నుంచి కొంటున్నారు కాబట్టి అంటూ పదే పదే విసిగిస్తున్నటువంటి వేళ, అమెరికా ఆయిల్ని కొనాలని మన మీద ఒత్తిడి తెస్తున్నటువంటి వేళ అసలు ఏమాత్రం ఈ ఒత్తిడిని ఖాతర చెయ్యం అన్నటువంటి విషయాన్ని మరొకసారి నిరూపించింది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఐఓసి. ఏదైతే భారతదేశానికి సంబంధించినటువంటి అతిపెద్దదైనటువంటి రిఫైనరీ ఉందో భారత ప్రభుత్వాన్ని, తాజాగా అమెరికా నుండి ఆయిల్ కొనుగోళ్ళు మ్యాక్సిమం తగ్గించేసింది. దానికి బదులుగా 2 మిలియన్ బ్యారెల్ వెస్ట్ ఆఫ్రికాకి సంబంధించినటువంటి నైజీరియన్ అగ్బామీ అండ్ యుసాన్ గ్రేడ్స్ దగ్గర నుంచి కొంటోంది. అట్లాగే 1 మిలియన్ బ్యారెల్స్ వచ్చేటువంటి మిడిల్ ఈస్ట్ అబుదాబికి సంబంధించినటువంటి దాస్ క్రూడ్ దగ్గర నుంచి కొంటోంది. అమెరికాకి సంబంధించినటువంటి దాన్ని తగ్గించింది. 5 మిలియన్ బ్యారెల్స్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ నుంచి గతంలో కొనేటటువంటి వాటిని తగ్గించి వేరే చోట నుంచి ఈ 2 ప్రాంతాల నుంచి తీసుకుంటుంది. అట్లాగే $4 వాస్తవంగా ఈ 2 దేశాల నుంచి పోల్చుకుంటే అమెరికా దగ్గర ఆయిల్ ఎక్కువ. ఓవరాల్గా ఎవరు తక్కువకిస్తే అక్కడే కొంటాం అన్నటువంటి విషయం, అమెరికా ఒత్తిళ్ళకి తొలగకుండా నిర్ణయం తీసుకుంటాం అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పినట్టయింది భారత సంస్థలు.